అంటే అనవసరంగా నేలను పోయేది నెత్తిని రాసుకోమని నేను చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం సేవకులతో చెప్పాలని నేను వచ్చాను. ముందు ధైర్యంగా ఉన్నాడు. ప్రవీణ్ పగడాలని చంపేశారు, ఇంకా 106 మంది లిస్టు రాశారు. 18వ పేరు నీది, 8వ పేరు నాదైనా నేను కంగారు పడినని చెప్పండి. దేవుని చిత్తము లేకుండా మన మీద ఈగ కూడా వాలదు అని మనం గుర్తుంచుకోవాలి. మనం రాజు బిడ్డలం, ప్రభువు మనల్ని పిలిచాడు. మన ధైర్యం ఏంటో తెలుసా? మన యేసయ్య మధ్యాకాశానికి యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీళ్ళంతా చేతులు కట్టుకుని నిలబడే రోజు ఒకటి రాబోతుంది. ఆయన ముందర మోకరించబోయి ప్రధానులని పిలువబడుతున్న వాళ్ళు, ముఖ్యమంత్రులను విర్రవీగిపోతున్న వాళ్ళు, క్రీస్తు విరోధులందరూ దేవుని సన్నిధిలో మోకరించబోయే రోజు ఒకటి రాబోతుంది. మనమేమి కంగారు పడక్కర్లే. ఏం చేస్తారు? మనల్ని 106 మందిని చంపేస్తారా? మనం ప్రేమను పంచుతున్నామండి, మనం స్వార్థను పంచుతున్నాం. వాళ్ళు ఎలా బ్రతకగలరో మనం చెప్తున్నాం. తాగుబోతుడిని తాగొద్దని చెప్తున్నాం. కోడి పందాలు వేసేవాడిని కోడి పందాలు వేయొద్దని చెప్తున్నాం. పోలీసులకు శ్రమ తగ్గిస్తున్నాం. ఇంత గొప్ప పరిచర్య చేసి మనం ఎందుకు జడవాలి?